కొన్ని కేసుల్లో అత్యవసర విచారణ జరుగుతాయి. అత్యంత ముఖ్యమైన కేసు సుప్రీంకోర్టే 2G అనే వ్యవహారంలో కుంభకోణం జరిగింది, కాగ్ ఇచ్చిన నివేదిక చూస్తుంటే కుంభకోణం జరిగిందంటూ స్వయంగా విచారణకు ఆదేశించింది గతంలో. ఆ విచారణలో భాగంగా ఎవరైతే కనిమొళి రాజా డిఎంకేకి సంబంధించినటువంటి ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు కొంతకాలం జైల్లో ఉన్నారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత లోకల్ కోర్టే కొట్టివేసింది ఆ ఆరోపణలు. దాని మీద అప్పీల్కి అప్పుడు అనగా వెళ్తే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాన్ని ఢిల్లీ హైకోర్టు అడ్మిట్ చేసినటువంటి పరిస్థితి. 2G కుంభకోణాన్ని సంబంధించి డిసెంబర్ 21, 2017 సంవత్సరంలో 18, 19, 20, 21, 22, 23, 24 7 సంవత్సరాల తర్వాత, అంటే లేదా 6 ఏళ్ళు వేసుకోవచ్చు. డిసెంబర్ 21, 2015 స్పెషల్ కోర్టు రాజాని కనిమొళిని నిర్దోషులుగా ప్రకటిస్తే దాన్ని సవాల్ చేస్తూ వేసినటువంటి సిబిఐ పిటిషన్ ఇప్పుడు విచారణకు అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. టోటల్గా 1.76 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం 2G స్కామ్ అన్నటువంటి కేసులో ఇన్నేళ్ళు పట్టింది కోర్టు విచారణకు, అది కూడా హైకోర్టు విచారణకు రెడీ అవ్వడానికి.